శుభములు కలుగు నీకు. రాక్షసుల మధ్యలో కూడా ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారని, వాళ్ళు కష్టంలో ఉన్న ఆడదానికి ఓదార్పునిస్తారని గుళ్ళో పంతులు గారు చెప్తుంటే ఏమో అనుకునేదాన్ని. నిన్ను చూస్తుంటే నిజం అనిపిస్తుంది లక్ష్మి. ఇదిగోండి అమ్మగారు, అన్నీ మర్చిపోయి ముందు తినండి, తర్వాత మందు బిళ్ళ తెచ్చిస్తాను, వేసుకుందరు గాని. ఇదిగో పట్టండి. ఇంకా రాలేదంటే వీడు. ఏం డాడ్ పిలిచారంట? నువ్వు కొంచెం డిస్టర్బ్లో ఉన్నావు కదా, కొంచెం చిల్ అవుతావని రమ్మన్నాను. డాడ్ వాట్ ఇస్ దిస్? 2 గ్లాసులు పెట్టారంటే? ఇదిగో నీదొకటి నాదొకటి. నీకు చిల్డ్ బీరు, నాకు వేడి నీళ్ళు. డాడ్ అసలు ఏంటి ఇదంతా? అయినా నాకిప్పుడు ఈ కొత్త అలవాట్లు ఎందుకు చేస్తున్నారు? రేయ్ గ్లాస్ తీసుకో. తీసుకోరా, తీసుకోమని చెప్తున్నానా? తీసుకో. రేయ్ చీర్స్ రా. రేయ్ కొట్టరా. Cheers. డాడ్ మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు డాడ్. అరే రే రే రే, నీకు చీర్స్ కొట్టే ఛాన్స్ ఇచ్చానే గాని సిప్ చేసే హ్యాబిట్ నేర్పించలేనురా. మరి ఇదెవరు తాగుతారు డాడ్? నేనే, ఇంకెవరు? ఇట్స్ ఓకే డాడ్, క్యారీ ఆన్. రే 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 రే, కూర్చో కూర్చో. కంపెనీ లేకపోతే కిక్ సరిగ్గా ఎక్కదురా. 2 నువ్వే తాగుతున్నప్పుడు ఇంక నేను ఎందుకు డాడ్? రేయ్ మాట్లాడాలన్నాను కదా, కూర్చో. ఏంటో చెప్పండి డాడ్. రేయ్ నువ్వు వారాహిని లవ్ చేస్తున్నావు, అది క్లారిటీ. వారాహి నిన్ను లవ్ చేస్తుందో లేదో ఇంకా చెప్పలేదు, ఇది క్లారిటీ. కానీ మీ ఇద్దరి మధ్యలోకి ఈ రేఖ ఎందుకు వస్తుందిరా? ఇది రాగానే మొత్తం కిక్ అంతా కక్కైపోయేలా ఉందిరా. చాలా చిరాకు వచ్చేస్తుందిరా. ఇదిగో ఈ పిల్ల వల్ల నీ వర్టిగో ప్రాబ్లం బాగా రేజ్ అయిపోతుందిరా. డాడ్ ప్లీజ్ డాడ్, కొంచెం కంట్రోల్. అంటే మీకు అప్పుడే ఎక్కేసింది కదా? రే ఎక్కాలనే కదరా 2 ఒక్కడనే తాగుతున్నాను. చెప్పు, తను ఎందుకు మధ్యలోకి వస్తోంది? డాడ్ తను వస్తే రానివ్వు డాడ్. తను రావడం వల్లే కదా నాకు వర్టిగో రేజ్ అయింది. వారాహి నన్ను కాపాడింది, నా మీద కన్సర్న్ చూపించింది డాడ్. కానీ కన్ఫ్యూజన్లో ఉంచేసింది కదరా. అదేదో క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది కదా. డాడ్ మీరైతే కంగారు పడకండి. నేను తన్ని ప్రేమిస్తున్నానని మీకు చెప్పాను, కానీ తనకైతే చెప్పలేదు కదా. మగవాళ్ళని నమ్మకూడదని ప్రతిరోజు ప్రతిజ్ఞ చేసే ఒక అమ్మాయి నాతో ఇంత క్లోజ్గా ఉండడం, నాకు ఇంత ఫేవర్ చేయడం, నా గురించి కోప్పడుతూనే తన అన్ని జాగ్రత్తలు చెప్పడం, ఇవన్నీ తన లోపల నా మీద ప్రేమ ఉందని సంకేతాలే అనిపిస్తున్నాయి. ఆయన చాలా బాగుంది కూడా. నాకెందుకు కన్ఫ్యూజన్గా ఉందిరా. కోపంతో బుసలు కొడుతోంది, కానీ మనసులో మాట ఇదని తను ఓపెన్ అవ్వట్లేదు. డాడ్ నేను చెప్పిన తర్వాత తను కూడా కనెక్ట్ అవుతుంది డాడ్. మరి ఎప్పుడు చెప్తావురా? రేపే డాడ్, రేపే. రేపే నా ప్రేమని వారాహికి చెప్పేస్తాను. ఐ లవ్ యూ వారాహి అని చెప్పేస్తాను. చెప్పేరా, చెప్పే.
అయ్యో, ఇలా పూర్తిగా రగ్గులు కప్పేసుకుని పడుకుంటే ఒళ్ళు ఇంకా వేడెక్కిపోదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అయ్యయ్యో, అమ్మగారు, పెద్దమ్మగారు. రండమ్మా, తొందరగా రండి. ఏమైంది లక్ష్మి? ఏమైందే? అదిగో అక్కడ చూడండి, హాసిని గారిని ఒకసారి చూడండి. ఏమైంది పిన్ని? మొహం నిండా ఆ పొక్కులేంటి? హాసినికి అమ్మవారు పోసింది. అమ్మవారంటే? పొంగు పోసింది విక్కీ. చికెన్ పాక్స్. ఓహో. అయితే వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేయమ్మా. ఏ రేఖ, అలా అనకూడదు. అమ్మవారు పోసినప్పుడు ఆ మనిషిని ఇంట్లో నుంచి బయటికి పంపకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి. కాని పిన్ని, తనని మనింట్లో ఉంచుకుంటే ఎలా? తనకి రోజు ఏదో వేపాకు నూరి నీళ్లలో కలిపి స్నానం చేయించడం లాంటివి చాలా పనులు చేయాలి కదా. అవన్నీ మన వల్ల అవుతుందా? అలా అనకూడదు అమ్మగారు. అమ్మవారు పోసిన మనిషిని అమ్మవారిని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. అవునరుంధతి. అందుకే మనకు ఎంత ఇబ్బందిగా అనిపించినా తప్పదు. హాసినిని మనింట్లోనే ఉంచాలి. ఇప్పుడు ఆ సేవలన్నీ ఎవరు చేస్తారమ్మా? రేఖ, నువ్వో పంచేయి. కృష్ణ తులసి వాళ్ళింటికి వెళ్ళి ఈ మ్యాటర్ చెప్పు. తనని మన ఇంటికి రమ్మను. వాళ్ళ అమ్మాయికి తగ్గేంత వరకు తను ఇక్కడే ఉండాలని చెప్పు. అమ్మా, హ్మ్? నువ్వేనా ఇలాంటి డెసిషన్ తీసుకున్నది? అవునమ్మా, నువ్వు కృష్ణ తులసిని మన ఇంట్లో ఉండమని చెప్తున్నావా? కృష్ణ తులసి నీకెదురు పడితేనే నువ్వు భరించలేవు కదా అరుంధతి. ఎలాగైనా అవన్నీ అధఃపాతాళానికి తొక్కేయాలనుకుంటున్నావు కదమ్మా. ఆ రోజుల్లో నువ్వు అనుభవించిన నరకం ఇప్పుడు ఆ కృష్ణ తులసి అనుక్షణం అనుభవించాలని కోరుకుంటూ ఆమెని మనింటికి రమ్మని ఎలా చెప్తున్నావమ్మా? మీరందరూ చెప్పినవన్నీ కరెక్టే. కృష్ణ తులసి నీడని కూడా నేను భరించలేను. కానీ కొన్నిసార్లు కొన్ని పనులు చేయాలి. వాటి వెనుక కారణాలు చాలా ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా కృష్ణ తులసిని ఇంటికి పిలిపించక తప్పదు. రేఖ, కానీ అమ్మా, నేను పని మీద బయటకు వెళ్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే నన్ను వెళ్ళి పిలవమంటావా? నేను వెళ్ళను. రేఖ, ఇది ఆడవాళ్లకి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పడమే కరెక్ట్. ప్లీజ్ అమ్మా, నాకెందుకు ఇష్టం లేని పని అప్పు చెప్తున్నావు? వెళ్ళో. మీ అమ్మ ఏం చెప్పినా ఏం చేసినా దానికో పరమార్థం ఉంటుంది. వస్తానని చెప్పింది. చెప్పిన టైం దాటిపోయింది. వస్తుందా రాదా? బేరర్, కాఫీ.
కాఫీ సార్. థ్యాంక్ యూ. ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్కి, ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి మారుతున్నాడు. మొదటిసారి తన ప్రేమ విషయం వారాహికి చెప్పబోతున్నాడు కదయ్య గారు. ఆ టెన్షన్లో తనేం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు. బేరర్ కాఫీ. వీడు ఎన్ని కాఫీలు ఆర్డర్ చేస్తాడు? చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నిన్ను వెతికానే నన్నే తాకే గాలునే ఆరాధిస్తూ, నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ, ప్రతి జన్మ నీతోనే బేరర్ కాఫీ. waiting for you, baby. ప్రతి జన్మ నీతోనే I'm waiting for you, baby. వెయిటర్ కాఫీ. ఎన్ని కాఫీలు ఆర్డర్ ఇస్తావురా? డాడ్, ఎన్ని ఆర్డర్ ఇస్తావు? నువ్వు వదులు. డాడ్ మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ? కాఫీలు తాగుతున్నాను రా, కాఫీలు తాగుతున్నాను. కాఫీ తాగడానికి మీరు ఇక్కడికి రావాలా? రేయ్, కాఫీ తాగడానికి రాలేదురా. ఎప్పుడూ అమ్మాయిలతో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మాత్రమే చెప్పే నువ్వు ఫస్ట్ టైం ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పబోతున్నావని చాలా ఎగ్జైట్ అయ్యి అసలు ఆ మాట ఎలా చెప్పబోతున్నావో చూడాలని చాటుగా దాక్కున్నాను రా. మరి మీరెందుకు బయటకు వచ్చారు? ఆ? నువ్వు టేబుల్ దగ్గర కూర్చుంటావు, కాఫీ అంటావు, వాడు తెస్తాడు. నువ్వు దాని సంగతి మర్చిపోయి వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు. అది వేస్ట్ అవుతుందేమోనని నేనొచ్చి ఆ కాఫీ తాగుతాను. ఇప్పటికి ఎన్ని కాఫీలు అయ్యాయో ఒకసారి చూడరా. ఇది అది కూడా నువ్వు ఆర్డర్ చేస్తే వచ్చిందే బాబు. ఒరే, నేను ఇంకా ఎన్ని కాఫీలు తాగాలరా? వారాహి వస్తుంది, నువ్వు ఐ లవ్ యూ చెప్తావనే ఎగ్జైట్మెంట్ని బతికించుకోవడానికి నేను చచ్చిపోయేలా ఉన్నానురా. డాడ్ వద్దులేండి డాడ్, మీరు వెళ్ళి దాక్కోండి. నేను ఇంకా కాఫీలకి ఏం ఊకొట్టనులే. సార్ కాఫీ. డాడ్ మీరు మరీ అంత దీనంగా చూడకండి, నేనేం కష్టపెట్టను. ఈ కాఫీ నేను వదలకూడదు అంతే కదా? మీరు వెళ్ళి దాక్కోండి డాడ్. ఈ కాఫీ నేనే తాగుతాను, మీరు వెళ్ళి దాక్కోండి. అసలు నేను ఎలా ఐ లవ్ యూ చెప్తానో చూసుకో డాడ్. ఎలా చెప్తావురా? చేతిలో ఒక గిఫ్ట్ లేదు, ఒక పువ్వు లేదు. ఎలా ప్రపోజ్ చేస్తావురా నీ లవ్ని? ఒక్క ఫ్లవర్ ఏం కర్మ, ఆర్డర్ ఇచ్చాగా. ఒక ఫ్లవర్ బొకేనే ఆర్డర్ ఇచ్చా, ఆన్ ద వేలో ఉందిగా. ఓ అలాగా. అట్లీస్ట్ ఇప్పుడైనా వెళ్ళి దాక్కోవచ్చుగా. నేను ఆ బొకే ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. గుడ్ గుడ్,
ఆల్ ద బెస్ట్ రా. Thank you. గుడ్ గుడ్. వెళ్ళండి పద. కృష్ణమ్మా, కృష్ణమ్మా, ఒకసారి బయటికి రా. మన ఇంటికి ఏదో వింత జంతువు వస్తుంది. హలో, ఏంటి పిన్ని? అలా చూడు. రేఖ. పిన్ని, రేఖని పట్టుకొని వింత జంతువు అంటావేంటి? ఆ అమ్మాయి వింటే ఏమనుకుంటుంది? జంతువులకి భాష అర్థం కాదు కాబట్టి అనుకోవడానికి ఏముండదమ్మా. చాలే నోరు ముయ్యిక. వియ్యపురాలింటి నుంచి ఆడపడుచు వస్తే మాట్లాడే పద్ధతి ఇదేనా? అమ్మా రేఖ, రామ్మా. అమ్మా రేఖ, రామ్మా, లోపలికి రా. నేనేమి మీ ఇంటికి భోజనానికి రాలేదు. భోజనానికి వచ్చిన వాళ్ళనే ఇంట్లోకి పిలవరు. ఇంటికి ఎవరొచ్చినా మర్యాద కోసం ఇంట్లోకి రమ్మంటారు. మీరంతా కొంచెం ఆగండి. ఎప్పుడూ రాని రేఖ మన ఇంటికొచ్చిందంటే ఏదో విశేషమే ఉండుంటుంది. ఏమ్మా, అంతేనా? మీ అమ్మాయికి అమ్మవారు పోసిందంట. అమ్మోరు పోసిందా? అయితే హాసిని ఆ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. రోజు ఆ గదంతా తడిబట్ట పెట్టాలి, ధూపం వెయ్యాలి. ఆ పనులన్నీ చేయడానికి మాకు కుదరదు కదా. అందుకే మా అమ్మ మిమ్మల్ని మా ఇంటికి రమ్మంది. అయ్యో లేదమ్మా, ఆ పనులన్నీ మీతో ఎలా చేయిస్తాం? మేమే వచ్చి చేస్తాం. సరే, ఓకే, నేను బయలుదేరుతాను. మర్చిపోయాను, మీలో ఎవరొచ్చినా ఓ 4 రోజులు మా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అది కూడా మా అమ్మ చెప్పమంది. అలాగేనమ్మా, అలాగే. కృష్ణమ్మా, నువ్వు అరుంధతి ఇంటికి వెళ్తావా? అవును పిన్ని, కానీ అమ్మా, నాకు తెలుసు. ఎప్పుడూ మనల్ని చూడటానికి ఇష్టపడని అరుంధతి మనల్ని వాళ్ళింటికి రమ్మని కబురు పంపించిందంటే దీని వెనక వేరే కారణం ఏదైనా ఉందేమోనని నాకనిపించింది. కానీ నేను దాని గురించి ఆలోచించనిప్పుడు. నా కూతురికి నా అవసరం చాలా ఉంటుంది. అది మాత్రమే మనసులో పెట్టుకుంటాను. వాళ్ళింటికి వెళ్తాను. ముందు ఈ విషయం వారాహికి చెప్పాలి. ఏంట్రా? వారాహి, వారాహి. ఆ అమ్మాయి వస్తుంది. బొకే ఏది? రే, ఎక్కడ్రా? త్వరగా రా. ఆన్ ద వే వస్తున్నాడు. కానీ కానీ అయ్యగారు వచ్చేసింది. ఇంకా సేపట్లో మన చెర్రీ బాబు వారాహితో డ్యూయట్ పాడేసుకుంటాడు. అన్యాయంగా మనసుని గెలికావే, అన్నం మానేసి నిన్నే చూసేలా. దుర్మార్గంగా సొగసుని విసిరావే, నిద్ర మానేసి నిన్నే
దోచావే. వీడేంటి మనిషి వచ్చే వరకు వెయిట్ చేసి వచ్చాక గుడ్లప్పగించి చూస్తున్నాడు. సార్, వారాహి గారికి తన ప్రేమ చెప్తున్నట్టు ఊహించుకుంటున్నట్టున్నాడు. హ్మ్. మనిషి ఎదురుగా ఉంటే ఊహలేంటి, డైరెక్ట్గా చెప్పకుండా. కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి పిన్ని కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి. వరాహి గారు, మీరు ఇంకా నిలబడే ఉన్నారేంటి? కూర్చోవచ్చు కదా. సార్, మీ మీదకి ఆ స్పూన్ ఎవరు విసిరారండి? ఎవరా అని చూస్తున్నాను. ఎవరో లేండి, వాళ్ళతో మనకెందుకు? ఏంటి? ఆ, ఏం లేదు ఏం లేదు. అయ్యో, మీరు తిన్నగా ఉండరా అయ్యగారు? మరేం చేయమంటావు? వారాహిని చూడగానే వాడు ఫ్రీజ్ అయిపోయాడు. అందుకే ఏదో ఒక ప్రయత్నం. సరే సరే సరే. సరే గాని నన్ను మళ్ళీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? అది నువ్వు నీ చిన్న కూతుర్ని చూడాలంటే నీ పెద్ద కూతురు ఓ పని చేయాలి. నువ్వు నా కూతురిని కాళ్ళు పట్టి క్షమాపణ అడగాల్సిందే.